అంటే 40 ఇయర్స్ 40+ వాళ్ళు ఏమన్నా చంపారు, ఏదైనా చేశారంటే ఓకే గానీ, ఒక 15 ఏళ్ల బాబు చేశాడంటే, యాహ్! అదేమన్నా పేరెంటింగ్ లోపం అనుకోవచ్చా? ఖచ్చితంగా నేనిప్పుడు ఇదే హ్మ్. చెప్పింది. హ్మ్. పిల్లలు 14 ఇయర్స్ అంటే పసిపిల్లలతో సమానం అసలైతే మామూలుగా. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్ని బట్టి వాడికి అన్నీ తెలుసు అని ఒక నిర్ణయానికొస్తున్నాం గానీ, 14 ఏళ్ళు, 13 ఏళ్ళు అంటే వాళ్ళకేం తెలియని పసిబిడ్డల కింద. అన్నం తినిపించటము, నీళ్లు పోసి స్నానం చేయించటము, జోలపాడి నిద్రపుంచడం చేసేవారు ఒక టైంలో. ఇప్పుడు 14 ఏళ్ళంటే వాడికి పెళ్లి చేయొచ్చేమో అన్నట్టు తయారైపోయారు వాళ్ళు. హ్మ్. అంటే పెళ్ళంటే పెళ్ళని గాదు. వాడికి అన్నీ తెలిసిన స్టేజ్ వచ్చేస్తుంది వాడికి. దీనికి కారణం అంతా సొసైటీలో జరుగుతున్న ఈ మార్పులు, సోషల్ మీడియా అందుబాటులో ఉండడము, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడము, ఆ తప్పొప్పులు తెలియజేయకపోవడం పేరెంట్స్ గానీ, స్కూల్‌లో గానీ ఇవన్నీ కారణాలు. హ్మ్. సో, ఇవి స్కూల్‌లో విద్యా విధానాల్లో, పాఠ్యాంశాల్లో గూడా మార్పులు రావాలి. ఒకవేళ అవి రాలేదు అనుకోండి, అరే ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మనిషి ముందుకెళ్ళేదెట్లా? ఇప్పుడు ఏఐ వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ వస్తుంది. తర్వాత బీటా జనరేషన్ వస్తుంది. ఇవన్నీ వస్తూ పోతూనే ఉంటాయి. అంటే ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒక డికేడ్‌కి చేంజ్ అంటున్నారు గానీ, హ్మ్. ఇది చూస్తుంటే ఎవ్రీడే చేంజెస్ అనమాట ఇవి ఇలాంటివి చెప్పుకోవాలంటే. ఇలా పేర్లు పెట్టుకుంటూ మనం గొప్పగా పోతున్నామే తప్ప, అసలక్కడ జరుగుతున్న డ్యామేజ్ ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు.